బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ లోకల్ ఎన్నికల నగారా మోగింది. తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ ప్రకటన విడుదలైంది. అక్టోబర్ 9న ఎన్నికల నోటిఫికేషన్ రాబోతుంది. మొదట ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను 2 విడతల్లో నిర్వహించబోతున్నారు. అక్టోబర్ 23, 27 తేదీల్లో ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఇక పంచాయతీ ఎన్నికలు 3 విడతల్లో జరగబోతున్నాయి. అక్టోబర్ 31, నవంబర్ 4, 8 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు జరగనున్నాయని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుమిదాని తెలిపారు. ఎంపీటీసీ, జెడ్పీటీసీ పంచాయతీలకు సంబంధించిన ఖాళీల డీటెయిల్స్ గెజెట్ను విడుదల చేశారు. 31 జిల్లాల 565 జెడ్పీటీసీ, ఎంపీటీసీ 5749 స్థానాల్లో ఎన్నికలు నిర్వహించాలని నిర్ణయించినట్టుగా తెలిపారు. ఇక జెడ్పీటీసీ, ఎంపీటీసీ కోసం 31,300 పోలింగ్ స్టేషన్స్, 15,302 పోలింగ్ కేంద్రాలు ఉంటాయని తెలిపారు. తెలంగాణలో మొత్తం 12,733 గ్రామ పంచాయతీలు, 1,12,288 వార్డులకు పోలింగ్ జరగబోతోంది. ఇందుకోసం 15,522 పోలింగ్ లొకేషన్స్ లో 1,12,474 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. అటు తెలంగాణ గ్రామీణ ప్రాంతాల్లో 81,65,894 మంది పురుషులు, 85,36,770 మంది స్త్రీ ఓటర్స్ ఉన్నారు. ఇతరులు 504 మంది ఉన్నారు. ఇక ఎంపీటీసీ, జెడ్పీటీసీ కోసం అక్టోబర్ 9న నామినేషన్స్ ప్రారంభం కానున్నాయి. నవంబర్ 11లోపు స్థానిక సంస్థల మొత్తం ఎన్నికల ప్రక్రియ ముగుస్తుందన్నారు. అదేవిధంగా ఇప్పటి నుంచి తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది. ఇది 9వ తేదీ నుండి ప్రారంభమవుతుంది. 9 అంటే మనం అందరం పండగలు చేసుకున్న తర్వాత 9వ రోజు గురువారము ఉదయము ఎలక్షన్ నోటీసు అన్నది 9వ తేదీ నుంచి మొదలవుతుంది. ఆ రోజు నుంచి నామినేషన్స్ వేయవచ్చును. అయితే ఇది దఫాల వారీగా ఉన్నాయి కాబట్టి మొదట ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ స్థానాలకు, పిదప గ్రామ పంచాయతీలు అలాగే వార్డు స్థానాలకు ఉన్నటువంటి వేకెన్సీస్కి ఈ ఎన్నికలు అనేవి నిర్వహింపబడతాయి. వాస్తవంగా ఇవి 2 ఫేజులు, అవి 3 ఫేజులు కలుపుకుంటే 5 దఫాలుగా ఈ ఎలక్షన్ ఉంటుంది. ఒక్కొక్క ఫేజు 15 రోజుల్లో ముగుస్తుంది. అనగా 9వ రోజున నామినేషన్కి ఎలక్షన్ నోటీస్ ఇచ్చింది. మీకు డేట్ ఆఫ్ పోల్ 23గా చూడవచ్చును. అదేవిధంగా 13వ తేదీ సెకండ్ ఫేజ్ జెడ్పీటీసీ, ఎంపీటీసీలకు ఏదైతే ఉందో వాటికి డేట్ ఆఫ్ పోల్ 27గా చూసుకోవచ్చును. గ్రామ పంచాయతీలకు వచ్చేస్తే ఫస్ట్ ఫేజు 17th ఫ్రైడే రోజున మొదలు పెడితే వారికి డేట్ ఆఫ్ పోలు 31వ తేదీ, అదే రోజున మీకు అందరికీ తెలుసు రిజల్ట్స్ కూడా డిక్లేర్ అవుతాయి. మరి సెకండ్ ఫేజ్లో 21వ తేదీకి నామినేషన్స్ మొదలవుతాయి. 4వ తేదీకి మరి డేట్ ఆఫ్ పోలు, అదేవిధంగా వాటికి సంబంధించిన రిజల్ట్స్ కూడా అదే రోజున అవుతాయి. 3వ ఫేజ్లో 25 శనివారం రోజున ఎలక్షన్ నోటీసు అన్నది విడుదల చేస్తే నామినేషన్స్తో మొదలై డేట్ ఆఫ్ పోలు 8వ తేదీ మళ్ళీ శనివారం రోజున అవుతుంది. ఇవన్నీ ముగిసిన పిదప 11వ తేదీన ఎంపీటీసీ అండ్ జెడ్పీటీసీ కౌంటింగ్ అనేది ముగుస్తుంది. కాబట్టి దీన్ని బట్టి ఈ 5 దఫాలని 9వ తేదీ అక్టోబర్న మొదలుపెట్టి 11వ తేదీ నవంబర్కి ఇవి ముగియడం అన్నది ఈ యొక్క టైం షెడ్యూల్లో మీరు చూడవచ్చును.